హలో అండి. ఈరోజు మన 30 డేస్ టిఫిన్ రెసిపీస్లో మన 15th రెసిపీ చాలా స్పెషల్. గుజరాత్ స్టైల్ డోక్లా. పేరు విన్నాటికి చాలా కొత్తగా ఉంది కదా, కానీ గుజరాత్ సైడ్ ఇది ఎవ్రీడే అవైలబుల్లో ఉంటుంది. ఖమ్మన్ డోక్లా అని అంటారు. గుజరాత్ స్ట్రీట్స్లో ఇది చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. జస్ట్ అలాగ వెళ్ళడం, కొనుక్కోవడం. మనం ఇడ్లీ దోశ ఎలా కొనుక్కుంటామో అలాగే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటూ ఉంటారు. ఈ వీడియో అంతా చూసి మీరు కూడా చేసుకొని తినేసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. స్పెషల్ డోక్లా రండి, ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇంత శనగపిండి మనం మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం చక్కెర వేసుకోవాలి. ఇది పౌడర్ షుగరు. డోక్లాకి పౌడర్ చేసిన చక్కెర అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి డ్రైగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా కంటిన్యూగా ఒక 5 నిమిషాలైనా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు బాగా శనగపిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇట్లాగా ఒక 5 నిమిషాలన్నా బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలాగ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలన్నా అలా వదిలేసేయాలి. డోక్లా ఉడకబెట్టుకునే దానికి ముందుగా 15 నిమిషాలు అయింది. ఇప్పుడు ఈనో వేసి బాగా కలుపుకోవాలి. ఈ డోక్లా ఈనో లేకుండా అస్సలు చేయలేము, కాబట్టి మీ దగ్గర ఈనో ఉన్నప్పుడే డోక్లా చేసేదానికి రెడీగా ఉండండి. ఒరిజినల్గా అప్పుడు ఎట్లా చేసేవాళ్ళో తెలియదు, కానీ యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా ఈనోనే వేస్తున్నారు. అంటే పాత రోజుల్లోనా? అప్పుడు సోడా ఉప్పు వేసేవాళ్ళు మరి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇట్ట పొంగాలన్నమాట. చూడండి, లాస్ట్కి ఇలా బాగా పైకి పొంగుతుంది. ఇప్పుడు పిండి రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో ఇంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలాంటి కేక్ ఉంటుంది కదా, దీంట్లో మనం డోక్లా చేయబోతున్నాం. ముందుగా దీనికోసం ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకోవాలి. చాలు. మా మమ్మీ చేయి పెట్టింది కదా, మీకు కావాలంటే మీరు స్పాచ్లాతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అవ్వలేదు మమ్మీ. మనం కేక్ చేసేటప్పుడు ఇట్లా కొడతాం కదా, అట్టంతా లేకుండా పిండి పోసేసి డైరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం రండి ఎలా ఉందో. ఇప్పుడు ఒక టూత్ పిక్ ఇలా తీసుకొని ఉడికిందో లేదో చూడండి. ఉడికిపోయింది, మొత్తం అంతా ఉడికిపోయింది, కానీ మధ్యలో ఉండే చెమట నీళ్ళు లేదు. తిరగమాత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకోవాలి. చుట్టూ ఇలా కోసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. బాక్సులుగా కోసుకోవాలి. కొంచెం ఈ డోక్లాన్ పైన పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. మేము కూడా ఇదే ఫస్ట్ టైం తినడం. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎంత స్పంజీగా ఉందో. ఆ కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు అది ఎట్టుందా? కొత్త టేస్ట్. ఈజీ కదా చేసుకోవడం కూడా మమ్మీ. అవును. అమ్మమ్మకి పెడదాంరా.
రామరా ఏం లేదు పలారం డోక్లా ఏం డాక్టర్ను తిని చూడు తెలసద్ది అసలు వరకబడలేదులే నోట్లు వేసుకు కరిగిపోతుంటే మళ్ళీ కొరికేద్ది ఇంకా అంటారు మెడజన అంటారు మెడజన డాక్టర్ సూపర్గా ఉంది జున్ను ముక్కలాగా ఉంది అవును చాలా బాగుంది. అయితే ఈ రెసిపీలో మనం ఈనో వాడాం కదా. ఈనో అనేది ఒక ట్రెడిషనల్ థింగ్ ఏం కాదు, అది ఈ మధ్య వచ్చింది. కానీ డోక్లా ఎప్పటి నుంచో గుజరాత్ పాతకాలం వంట అంటున్నారు. అప్పట్లో ఏం వాడేవాళ్ళు మరి అని చిన్న డౌటు. మా మమ్మీ ఏమనిందంటే సోడా ఉప్పే వాడేవాళ్ళు అని అంటది. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అలాగే మన ఛానల్లో ఇప్పటికే 15 అప్లోడ్ అయిపోయినాయి టిఫిన్ రెసిపీస్. ఇకపైన 15 మాత్రమే ఉన్నాయి. మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కలుద్దాం. బాయ్.